నమస్తే అండి. ఇప్పుడు మనం హాస్యానందం మ్యాగజైన్లో లక్ష్మీ మదన్ గారు రచించిన సాంప్రదాయ జిమ్ అనే కథను చెప్పుకుందాం. ఏమండి, నేను మనకి వంట మనిషిని చూద్దామనుకుంటున్నాను అన్నది దీక్ష. ఇప్పుడు వంట మనిషి ఎందుకు? పనులన్నీ చేయటానికి 2 మనుషులను పెట్టుకున్నావు కదా, ఉండేదే 4. పోనీ నువ్వు జాబ్ చేస్తున్నావా అంటే అదీ లేదు. ఎందుకు వంట కూడా చేయలేకపోతున్నావా? లేక ఆరోగ్యం బాగాలేదా అని అడిగాడు వినయ్ భార్యను. అసలు మీరు నన్ను పట్టించుకుంటున్నారా? ఒక్కసారైనా నన్ను చూశారా? నేను చాలా లావైపోయాను అంది భర్త వైపు చూసి. అవును చూశాను, కానీ లావయ్యావు అని చెప్తే బాధపడి కోపంతో నన్నెక్కడ తిడతావో అని నేను చెప్పలేదు అని మెల్లిగా అన్నాడు. అయితే తెలిసి చెప్పలేదన్నమాట. నేను ఎంత లావైపోయినా మీకేం బాధలేదా? ఇటు నా అందమూ పోయి అటు ఆరోగ్యమూ పోతే మీకు సంతోషమా అంటూ గయ్యమన్నది భర్తపై. ఇదెక్కడి బాధరా దేవుడా, వంట మనిషిని పెట్టుకుంటా అంటే సరే అంటే సరిపోయేది. ఇప్పుడు ఈ గోల నుంచి బయటపడే మార్గమెలా అని మనసులోనే ఆలోచించాడు. ఏంటి సమాధానం చెప్పరు? ఎందుకు వంట మనిషిని పెట్టాలా వద్దా అంటూ కోపంగా అరిచింది. వద్దంటే మాత్రం ఊరుకుంటావా? అయితే నాకు ఒక్కటి అర్థం కాలేదు. నువ్వు లావు అవటానికి వంట మనిషికి సంబంధమేంటి అన్నాడు ఆలోచిస్తూ. ఉంది, నేను వంట మనిషిని పెట్టుకుంటే ఆ సమయంలో నేను జిమ్కి వెళ్ళొచ్చు కదా, వెళ్ళి ఎక్సర్సైజులు చేసి సన్నగా అయిపోతాను. మన పెళ్ళప్పటి బ్లౌజులు నాకు సరిపోవాలి, అంతలా మారిపోవాలి, అందంగా సన్నగా మల్లె తీగలా కావాలి. అప్పుడు మిమ్మల్ని చూసి నా పక్కన అంకుల్లా ఉన్నారని అంటారంతా. అదే నా టార్గెట్ అన్నది ముఖం 4-5 వంకలు తిప్పుతూ. ఇదెక్కడి కర్మరా బాబు, లావయ్యవని నేను ఒక్కరోజు కూడా అనలేదు. ఎవరన్నారో కాని దొరికితే చితక్ కొట్టేస్తాను వాళ్ళను. ఈవిడ మల్లెతీగలా మారి ఏం చేస్తుందట? ఫ్యాషన్ షోలకు వెళ్తుందా ఏంటి? అయినా రోజు చిప్సు పిజ్జాలు తింటే డ్రమ్ములా కాక ఇంకెలా అవుతారు అని స్వగతంగా అనుకున్నాడు. ఇంట్లో పని మనిషి పనులను ఎక్కువ చేసేసింది. జీతం బాగా పెంచి ఇల్లంతా ఆమెకి అప్పగించింది. ఇప్పుడు వెతికి వెతికి వంట మనిషిని పట్టుకుంది. ఉదయమే వచ్చి ఉన్న వంట మనిషితో మాట్లాడింది. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అని అడిగింది ఆ వంట మనిషి స్టైల్గా. 4 ఉంటాం అని చెప్పింది భార్య. సరే, ఏ టైంకి రావాలి? వంటలవి ఏమేం చేయాలి అన్నది కుక్కు. ఉదయం 6 గంటలకి రావాలి. రాగానే మా వారికి కాఫీ, పిల్లలకి పాలు, నాకు వెజిటబుల్ జ్యూస్ తయారు చేసివ్వాలి. తర్వాత బ్రేక్ఫాస్ట్ రోజుకో రకం చెయ్యాలి. నాకు మాత్రం సలాడ్సే చెయ్యాలి. మధ్యాహ్నం కోసం అన్నం, పప్పు, కూర, పచ్చడి, చారు వాళ్ళ ముగ్గురికి చేసి, నా కోసం పచ్చగడ్డి కూర, సొరకాయ రసం, రాగి ముద్ద, మెంతులు పప్పు చేయాలి. ఇక డిన్నర్కి రోటీలు, కూర చేసి పెట్టి వెళ్ళాలి అని చెప్పింది వంట మనిషితో. ఇన్ని ఐటమ్స్ చేయాలా? అమ్మో చాలా కష్టం. అందులో నేను కూడా డైట్లోనే ఉన్నాను. సరిపెట్టుకుని కష్టపడి చేద్దామంటే మీ డైట్లో ఉన్న ఐటమ్స్ నా డైట్లో లేవు. నేను తినేవి చేయమంటే మాత్రం ఒప్పుకొని చేస్తాను, కానీ జీతం మాత్రం ఎక్కువే కావాలి అంది కుక్కు. నీ డైట్లో ఏమేమున్నాయేంటి అని అడిగింది దీక్ష పని మనిషిని. గోధుమ గడ్డి పచ్చడి, బ్లాక్ రైసు, ధనియాలతో పప్పు, జీలకర్ర పొడి, పెరుగు, అడ్డంగా కోసిన క్యారెట్, నిలువుగా కోసిన కీర, ఫ్రూట్ జ్యూస్ అంది వంట మనిషి. దీని ఖర్చే ఎక్కువయ్యేలా ఉంది అని అనుకుని, సరే రేపటి నుండి వచ్చేయి అంది దీక్ష. సాయంత్రం మాత్రం రాను మేడం అన్నది పని మనిషి. అన్నీ మాట్లాడుకుని గూగుల్లో మంచి జిమ్ గురించి వెతికింది. సాంప్రదాయ జిమ్ అనే పేరును చూసి సెలెక్ట్ చేసుకుని వాళ్లతో మాట్లాడింది. ఏ భాగాలు తగ్గాలో చెప్తే శిక్షణను ఇస్తామన్నారు వాళ్ళు. ఆన్లైన్లో డబ్బులు కట్టేసింది. రేపటి నుండి నోరు కట్టేసుకోవాలని రాత్రికి బిర్యానీ, చిప్స్ అన్నీ కడుపు నిండా లాగించేసింది దీక్ష. బీరువా తెరిచి పెళ్లినాటి బ్లౌజులన్నీ ఒక కబోర్డ్లో పెట్టుకుంది. నెల లోపల అవి సరిపోవాలి అని టార్గెట్ని పెట్టుకుంది. అద్దంలో చూసుకుంది. టీషర్ట్లో నుండి బొజ్జ తోసుకుని వచ్చింది. నవ్వితే చెంపలో పరాటాలంతా అయ్యాయి. ఏం పర్వాలేదు, సన్నగా అయిపోతాను అని తనకు తానే సర్ది చెప్పుకుంది. తెల్లవారి కుక్కు వచ్చి ముందు తన డైట్ వండుకొని మిగతావి చేసింది. వైఫై పాస్వర్డ్ అడిగి చెవులకి ఇయర్ ఫోన్ తగిలించుకొని చిత్రంగా ఊగుతూ వంట చేస్తుంది. వేసుకున్న చిరుగుల జీన్సు, రేగిన జుట్టు, పూసల దండలతో చిత్రంగా కనిపిస్తుంది. సాయంత్రం కాగానే దీక్ష సాంప్రదాయ జిమ్కి వెళ్ళింది. లోపలికి స్టైల్గా వెళ్ళింది. అక్కడ వాతావరణం చూసి నోరెల్లబెట్టింది.
లోపలికి వెళ్లిన దీక్షకి అంతా అయోమయంగా అనిపించింది. తాను జిమ్కే వచ్చానా లేక ఏదైనా పేరంటానికి వచ్చానా అనుకుంది. సాంప్రదాయ జిమ్ అనే టైటిల్ను చూసి సాంప్రదాయంగానే రావాలని అనుకున్నారేమో. చాలా మంది మహిళలు పట్టుచీరలు కట్టుకుని పువ్వులు పెట్టుకుని చక్కగా తయారై వచ్చారు. ప్రాంగణమంతా పండగ వాతావరణంలా ఉంది అక్కడ. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రోజూ వీళ్ళింటికి వచ్చే కుక్కు మొదటి లైన్లో కూర్చొని మొబైల్ చూసుకుంటుంది. దీక్ష గబగబా కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ మేనేజర్ని అడిగింది, ఇది జిమ్మే కదండి అని. అవునండి, ఈరోజే కొత్తగా వచ్చారా అని కౌంటర్లో ఉన్న అతను అడిగాడు దీక్షను. అవును, నిన్ననే పేమెంట్ చేశాను నేను. మరి వాళ్ళంతా పట్టుచీరలు కట్టుకుని వచ్చారేంటి అన్నది దీక్ష అక్కడి మేనేజర్తో. అలా ఏం లేదు మేడం, సాంప్రదాయ జిమ్ అని పేరు చూసి వాళ్ళు అలా వచ్చారు. అప్పటికీ మేము బాగానే వివరించాం, కానీ కొంతమందికి అర్థం కాక అలా వచ్చారు. రేపటి నుంచి జిమ్ డ్రెస్లోనే వస్తారు. మీ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళండి. ముందుగా మీరు ఏ పార్ట్ తగ్గించుకుందాం అనుకుంటున్నారు అన్నాడు మేనేజర్. వాళ్ళిచ్చిన ఫామ్లో డీటెయిల్స్ రాసింది. అందరి మహిళల్లో ఉన్న సమస్య నడుములో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవటమే. నిజం చెప్పాలంటే ఇందులో మన ఆహారపు అలవాట్లు ఒకటి కారణమైతే ఈ ఫాస్ట్ కాలంలో అన్నిటికీ మిషన్సే వాడటం మరొక కారణం. ఆ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకిచ్చేసింది దీక్ష. మేడం, మీరు లెఫ్ట్ సైడ్ గేట్ నుండి లోపలికి వెళ్ళండి. అక్కడ 20వ నెంబర్ సెక్షన్ కనిపిస్తుంది, అందులోకి వెళ్ళండి అని చెప్పాడు మేనేజర్. బరువు తగ్గుతాను అనే కాన్ఫిడెన్స్ ఆమెకి ఎంతో సంతోషంగా ఉంది. ఇక రేపటి నుండి నా బరువు తగ్గి నెల లోపలే సన్నగా అయిపోతాను. జిమ్ వాళ్ళు కూడా చెప్పారు కదా తగ్గుతానని అనుకుంటూ సంబరపడుతూ వాళ్ళు సూచించిన సెక్షన్లోకి వెళ్ళింది. ఆ గదిలోకి వెళ్లిన తర్వాత ఈమె కొలతలు హైట్ తీసుకుని మరొక తలుపు నుంచి బయటికి పంపించారు. అదంతా ఒక పెరడులాగా ఉంది. పొట్ట నడుమును తగ్గించుకోవటానికి వచ్చిన మహిళలే ఉన్నారు అందరూ. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ బోలెడన్ని రోళ్ళు, రోకళ్ళు, తర్వాత దంచడానికి నానబెట్టిన బియ్యం, పప్పులు ఇలాంటివన్నీ ఉన్నాయి అక్కడ. మహిళలకు చేతులకు గ్లౌజెస్ వేసి తలకి క్యాప్ పెట్టి వారి చేతిలో రోకలి పెడుతున్నారు. మరొక విషయం ఏంటంటే ఈ జిమ్ పక్కనే ఒక ప్రొవిజన్ స్టోర్ ఉంది. ఈ సాంప్రదాయ జిమ్లో దంచబడ్డ లేదా విసరబడ్డ పదార్థాలు ఆ స్టోర్లోకే వెళ్లిపోతున్నాయి. ఇదంతా చూసి కళ్ళు తేలేసింది దీక్ష. ఇంట్లో పనులన్నీ తప్పించుకుని ఇక్కడికి వస్తే ఇక్కడ దంచడమా? అయినా ఇంట్లో ఎవరు దంచుతున్నారని? మిక్సీ వేసుకోవడమే కదా, ఆ పనిని కూడా పని మనిషికి అప్పజెప్పి వచ్చానే అని మనసులో అనుకుంది దీక్ష. కాని అప్పటికే ఆన్లైన్లో డబ్బు కట్టేసింది. చచ్చినట్టు ఇక్కడ ఈ పనులు చేయాల్సిందే అని మనసులో అనుకుని మళ్లీ మేనేజర్ దగ్గరికి వెళ్లి అడిగింది, నేను జిమ్ అంతా ఒకసారి తిరిగి చూడొచ్చా అని. అంటే ఏమేం ఇన్స్ట్రుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయో తెలుసుకుందామని అన్నది. దానికేం భాగ్యం మేడం, వరుసగా ఉన్న గదుల్లోకి వెళ్లి చూడండి, అక్కడ ఏమేమున్నాయో మీకే తెలుస్తుంది అన్నాడు మేనేజర్ వినయంగా. ఎందుకో దీక్షకు అతను నవ్వు ఆపుకున్నట్లు అనిపించింది. ఇంట్లో మా ఆయన చెప్తే ఒక్క పని చెయ్యను, ఇక్కడ ఇంకా ఏమేం చేయిస్తారో అనుకుని గదుల్ని చూడటానికి వెళ్ళింది దీక్ష. ఒకచోట బోలెడన్ని విసుర్రాళ్ళు, బియ్యం, గోధుమలు ఉన్నాయి. అక్కడ అందరూ బియ్యం విసురుతూనే ఉన్నారు. పాపం, ఇక్కడ ఏదో చెయ్యొచ్చనొచ్చి కిమ్మనకుండా ఈ పనులన్నీ చేసుకుంటున్నారు అనుకుంటూ మరో సెక్షన్కి వెళ్ళింది. గోధుమ పిండిని కిలోల చొప్పున తడపడం, చపాతీలు చేస్తున్నారు. ఆ తయారైన చపాతీలను స్టోర్లోకి పంపిస్తున్నారు. అప్పడాల పిండి తడపడం, అప్పడాలు చేయటం. మరొక సెక్షన్లోకి వెళ్తే అక్కడ కూడా కృత్రిమమైన బావిని ఏర్పాటు చేశారు. అందులో కొన్ని నీళ్లు పోసి తోడమంటున్నారు. నీళ్లు తోడినవి ఒక పాత్రలో పోస్తే ఆ నీళ్లు మళ్లీ బావిలోకి వెళ్లిపోతున్నాయి. ఒక సెక్షన్లో తోట పని, మరొక సెక్షన్లో వంట పని. ఇలా ప్రతి దాంట్లో సాంప్రదాయ సిద్ధమైన పనులే చేయిస్తున్నారు. యాజమాన్యానికి ఇటు ఫీజుల రూపంలో డబ్బులు వస్తాయి, ఆ తయారైన పదార్థాలు అమ్ముకున్నాక మరో రూపంలో డబ్బులు. రోకళ్ల సెక్షన్కి వెళ్ళింది దీక్ష. 2 గంటలు అయ్యాక ఇంటికి చేరుకుంది. ఒళ్లంతా చెమటలు, విపరీతమైన నొప్పులు. ఇంటికి వెళ్లి అలాగే పడుకుంది. తెల్లారాక ఎలాగూ కుక్కు వస్తుంది కాబట్టి రెస్ట్ తీసుకుంటాను అనుకుంది. ఇంతలో కుక్కు ఫోన్ చేసి, మేడం, ఈరోజు వంటకి రాలేను, నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, జ్వరం వచ్చింది అని చెప్పింది. చచ్చినంత పని అయింది దీక్షకి. ఆమెకి జ్వరం వచ్చుండదు, తను కూడా జిమ్లో జాయిన్ అయింది కాబట్టి ఇలాగే ఒళ్ళు నొప్పులు వచ్చుంటాయి అనుకుని భర్తని పిలిచింది దీక్ష. ఏమండి, ఈరోజు కుక్కు రాదట, నేను వంట చెయ్యలేను, ఈరోజే కదా జిమ్లో జాయిన్ అయ్యాను, కొంచెం ఒళ్ళు నొప్పులు ఉంటాయని చెప్పారు,
ఈరోజు మీరు చేసుకుని వెళ్తారా? అలాగే పిల్లలకు బాక్సులు పెట్టండి అని నిదానంగా చెప్పింది. ఆమె భర్త ఎంత సౌమ్యంగా మాట్లాడుతుందేంటి అని అనుకుని, సరే చేస్తాలే, ఎంతకీ మీ జిమ్లో మొదటి రోజు ఎక్సర్సైజ్ ఎలా జరిగింది అని అడిగాడు. చాలా బావుందండి. కొత్త కొత్త పరికరాలు, అసలు అవన్నీ ఎక్కడి నుండి ఇంపోర్ట్ చేశారో తెలియదు, కానీ అబ్బా భలే ఎక్స్పీరియన్స్ అండి అంది ఏడవలేక. హిహిహి అని నవ్వుకుంటూ. డబ్బు కట్టిన పాపానికి 1 వారం రోజులు వెళ్ళింది, కానీ ఆపై తన వల్ల కాలేదు. ఇక్కడ డబ్బులు కట్టి ఈ పిండి విసరడాలు రుబ్బడాలు చేసే బదులు ఆ పనేదో ఇంట్లో చేసుకుని కాస్త నోరు కట్టేసుకుంటే ఒళ్ళు తగ్గించుకోవచ్చు కదా. బుద్ధొచ్చింది మహాప్రభు అనుకుని కుక్కును మాన్పించేసింది దీక్ష. మెల్లగా ఇంట్లో పనులు చేస్తూ డైటింగ్ ప్రారంభించింది. ఇవన్నీ గమనిస్తున్న వినయ్, జిమ్లో ఏదో జరిగిందిలే, ఏదైనా మన మంచి కొరకే, అమ్మయ్యా ఖర్చు తగ్గింది అనుకున్నాడు. ఇంకా ఈ సాంప్రదాయ జిమ్లో బాధితులు ఎందరో. కథ సమాప్తం.